ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను సేమియాని పెరుగుతో తద్దోజనం చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అన్నంతో చేస్తాం కదా. ఇక సేమియా కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టేసాను, కొంచెం లైట్గా ఉప్పేసి. తర్వాత దీంట్లో పెరుగు వేస్తున్నాను. పెరిగేసినాక తాలింపులు, సాయిపప్పు చక్కగా వేగినాక అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీలు చేసుకుంటే నోటికి టేస్ట్గా ఉంటాయి. ఎప్పుడు తినేదే అని ఇసుకొస్తుంది కదా మనకి, పిల్లలకు కూడా ఇసుకొస్తుంది. సాయిపప్పు వేసాను. ఫస్ట్ పచ్చెనపప్పు వేగాలి కదా. పచ్చెనపప్పు వేగినాక సాయిపప్పు, ఆవాలు వేస్తున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం జీడిపప్పు సన్నగా నోటికి తగిలితే టేస్ట్ ఉంటాయని జీడిపప్పు చిన్న ముక్కలు కోసాను. చిన్న ముక్కలు వేసాను. దీంట్లో 2 ఎండుమిరకాయలు కూడా. అప్పుడప్పుడు వెరైటీగా పిల్లలకి చేశారనుకో బాగుంటుంది, చూస్తానికి బాగుంటుంది, నోటికి టేస్ట్ కూడా ఒకే వెరైటీ కాకుండా. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. సేమియా కేసరి చేస్తున్నాం కదండి, సేమియా ఉప్మా చేస్తాం, సేమియా పులిహోర చేస్తాం. సేమియాతోనే తద్దోజనం. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం చిన్నగా తరిగాము. సన్నగా తరిగి ఒక దోరగా వేగేటట్టు కొంచెం మిరియాలు కూడా దంచానండి. చూడండి, కొంచెం 4 మిరియాలు వేసి శుభ్రంగా దంచాను. ఇవి కూడా కొంచెం దీంట్లోనే వేస్తున్నాను. చక్కగా బాగా వేగిపోయినాక కొత్తిమీర పచ్చిది వేసే కన్నా కొంచెం తాలింపు దింపేటప్పుడు వేసామనుకో కొంచెం బాగుంటుంది. సింపులేనండి. మనం నోటికి తినాలనుకున్నప్పుడు కొంచెం టైం పట్టినా ఇంట్లో చేసుకొని తిన్నామనుకో టేస్ట్గా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. బయట ఎప్పుడో ఇల్లు అయినప్పుడు, ఇంట్లో టైం లేదు అన్నప్పుడు బయట తెచ్చుకోవచ్చు. సాధ్యమైన మటుకు ఇంట్లో చేసుకొని తినటమే, పిల్లలకు పెడటమే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బయట చూస్తున్నారు కదా, వాతావరణం బాగాలేదు, వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు. మిర్చి మాత్రం మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం 2 ఎక్కువ వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు ఒక 3 అట్లా వేసుకోండి. అన్నీ అయిపోయినాయి కదా. కొత్తిమీర కూడా కొంచెం నూనెలో వేస్తే బాగుంటుందని కొత్తిమీర కూడా వేస్తున్నాను. చూసారా, దీనిలో పచ్చెనపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు చిన్న ముక్కలు వేసి కొంచెం నోటికి తినేటప్పుడు తగులుతాయని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ చక్కగా ఒకదాని ఒక తర్వాత శుభ్రంగా వేగనిచ్చేయాలి. దీంట్లో లైట్గా కొంచెం ఇంగు వేస్తున్నాండి టేస్ట్ కోసం. ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం చాలు.
దీంట్లో పసుపు కావాలనుకుంటే పసుపు వేసుకోండి, పసుపు అక్కర్లేదనుకుంటే పర్వాలేదండి. ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఆ సేమియా పెరుగు దాంట్లో వేసి మొత్తం కలిపేయడమేనండి. చూసారండి ఎంత చక్కగా ఉందో. దీంట్లో సేమియా ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసాను కదండి, ఇప్పుడు కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకున్నారనుకో సరిపోదు, ఇంకొంచెం వేసుకున్నాం అనుకో సరిపోతుందండి. ఇంతేనండి, సేమియా దద్దోజనం అయిపోయింది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు మనం అన్నంతోనే చేసుకుంటాం కదా, ఈసారి ఒక్కసారి ట్రై చేసి చూడండి సేమియా దద్దోజనం. అయిపోయిందండి. టేస్ట్ 10 నిమిషాలు అట్లా ఉంచేసినాక అప్పుడు పిల్లలకు పెట్టారనుకో సేమియా పెరుగు మొత్తం చక్కగా పీల్చేస్తుందండి. ఒక సేమియా 2 గుప్పులైనా చాలండి. ఒక అర లీటర్ పెరుగుకి బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి మీరు చూడండి.